చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అలర్ట్గా ఉండండి. మోంతా తుఫాను ఖచ్చితంగా ప్రభావం చాలా గట్టిగా చూపించబోతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తిగా సంసిద్ధంగా ఉంది. ఈ ఎఫెక్ట్ ఎంత పెద్దదైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఉన్నాను. స్టాఫ్ అంతా కూడా 24/7 వర్క్ చేస్తున్నారు. ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఇది ఎంత పెద్ద తుఫాన్గా రాబోతోంది అంటే 2023లో వచ్చిన మిచోంగ్ తుఫాన్ ఎట్లా ఉందో ఆ స్థాయిలో ఈ తుఫాన్ ఉండబోతుందని ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఉన్న సిబ్బంది 24/7 వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నారు, మీడియాకు కూడా అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ కమ్యూనికేషన్ సెంటర్ ఒకటి పెట్టుకున్నారు, టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు. ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఏ చిన్న మెసేజ్ వచ్చినా కూడా, అంటే తుఫాన్ సంబంధించిన అప్డేట్ ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ప్రజలకు చేరవేయడానికి ఇక్కడ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. శని ఆది తేడా లేదు. పూర్తిగా తుఫాను వెళ్ళిపోయేంత వరకు కూడా ఇదే విధంగా వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం నేను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఉన్నాను. ప్రస్తుతం ఆ శాఖ డైరెక్టర్ ఉన్నారు ప్రకాష్ జైన్ గారు. సార్ నమస్తే. యాక్చువల్గా తుఫానుకి మీరు చాలామంది భయపడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇది ప్రస్తుతం ఎంత దూరంలో ఉంది సార్? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ముందుగా నేను అందరికీ అదే చెప్తాను, భయం పడవద్దు. ఎప్పుడు మనకు ఒక డిప్రెషన్ వచ్చింది, ఆ డిప్రెషన్ సైక్లోనిక్ స్టార్మ్ 27th October అప్పుడు కన్వర్ట్ అయిపోతుంది. దాని తర్వాత కాకినాడ ఏరియాలో, కాకినాడ జిల్లాలో మనకు ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి క్రాస్ అయిపోతుంది. దానివల్ల మనకు 27th, 28th, 29th ఈ 3 రోజులు కొంచెం ఎక్కువగానే వర్ష ఉంటుంది. దీనికి ప్రతి అందరికీ అలర్ట్గా ఉండడానికి నేను భావిస్తున్నాను. యాక్చువల్గా తుఫాను తీరం దాడుతుంది అని తెలుస్తుంది. బట్ ప్రధానంగా ఏ జిల్లాను హిట్ చేసే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా ఈ తుఫాను వలన మనకు సెంట్రల్ కోస్టల్ ఏపీ అంటే ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లా, ముఖ్యంగా వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఈ అన్నిటి జిల్లాకి కొంచెం ఎక్కువగానే వర్షం ఉంటుంది. మనకు 100 kilometers దాకా విండ్ స్పీడ్ కూడా ఉండొచ్చు. దానివలన ఖచ్చితంగా మనకు వీక్ ట్రీస్, థ్యాచెడ్ రూఫ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. యాక్చువల్గా మీరు సిబ్బంది అంతా పనిచేస్తూ ఉన్నారు 24/7. అయితే ఇక్కడ తీరం దాటే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రజలు చాలామంది, అంటే మీలాంటి వాళ్ళు చెప్తారు కానీ చాలామంది పట్టించుకోరు సార్. సో విపత్తు వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ తెలిసిన తర్వాత బాధపడుతూ ఉంటారు. సో ఒక్కసారి మీ బాధ్యతగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. సో సిటిజన్ అందరికీ నేను ఒక్కటే మాట చెప్తాను, ఖచ్చితంగా ఈ 3 రోజులు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంటి లోపల ఉండాలి. బయట అంటే అనవసరంగా బయట వెళ్ళవద్దు. ఎందుకంటే విండ్ స్పీడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఖచ్చితంగా ఇంటి లోపల ఉండండి. బయట వెళ్ళినప్పుడు కూడా ప్లీజ్ డూ నాట్ స్టాండ్ అండర్ వీక్ స్ట్రక్చర్స్. సో అంటే చెట్టు కింద, అలాంటి ఖాళీగా రోడ్ ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళవద్దు. మీరు ఇంటి లోపల ఉంటే మొత్తం సిచ్యువేషన్ పాస్ అయిపోతుంది. అంత పెద్ద మాట లేదు. మత్స్యకారుని అలర్ట్ చేశారు సార్, అండ్ వాళ్ళకి ఎలా కమ్యూనికేషన్ చేస్తున్నారు? ఇప్పుడు మన ఫిషర్మెన్ అందరికీ కూడా అలర్ట్స్ వెళ్ళాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు కూడా ఒక యాప్ ఇచ్చారు అందరికీ. దాని ద్వారా కూడా అలర్ట్ వెళ్ళింది. మన తరపున ఏడీ ఫిషరీస్కి కూడా ఆర్టీజీఎస్ ఎస్టీఎంఏ తరపున అలర్ట్స్ ఇచ్చాం అందరికీ లోపల తీసుకురావడానికి. ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రకరకాలంగా మనకు 28,000 బోట్స్ ఉన్నాయి. దీంట్లో 300 బోట్స్ ఇప్పుడు కూడా సముద్రంలోనే ఉన్నాయి. సో నేను వాళ్ళందరికీ కూడా మళ్ళీ వెనుక వైపు రావడానికి అపీల్ చేస్తున్నాను. ఎంత తొందరగా వాళ్ళు కోస్ట్కి వస్తే అంత మంచిది. అంటే పునరావాస కేంద్రాలు సార్, షెల్టర్స్ అనేవి ఏర్పాట్ల విషయంలో కానీ, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డిప్లాయ్ చేయడం కానీ, ఇటువంటి వాటిపైన దృష్టి పెట్టారా? మనకు ఈ స్టేట్లో 219 సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయి. అది కాకుండా ఇలాంటి సిచ్యువేషన్లో స్కూల్స్, ఇంకా పక్క బిల్డింగ్స్, సచివాలయం బిల్డింగ్స్ ఇవన్నిటికీ కూడా షెల్టర్ లాగానే కన్వర్ట్ చేస్తాం. అది నడుస్తుంది. అది కాకుండా మనకు 11 ఎన్డీఆర్ఎఫ్ బటాలియన్, 11 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ ఉన్నాయి. మేజర్గా అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ప్రతి జిల్లాలకి ఒక్కొక్క యూనిట్ పెడుతున్నాం. మనకు 7 ఎస్టీఆర్ఎఫ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మొత్తం స్టేట్ కవర్ అయిపోతుంది. మనకు ఖచ్చితంగా చూడడానికి ఒక మంచి ఎస్టీఆర్ఎఫ్ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ యూనిట్ ఉంటుంది ప్రతి జిల్లాలకి. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, అంటే చాలా సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, బట్ అవి తీరం దగ్గరికి వచ్చేసరికి అవి వీక్ అయిపోతూ ఉంటాయి అంటున్నారు. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది? సివియర్ సైక్లోన్ అని అంటున్నారు కదండి. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది? అంటే మీరు చూస్తున్న రూట్ బట్టి, మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది సివియర్ సైక్లోన్గా ఉంటుందా లేకపోతే నార్మల్ సైక్లోన్ ఉండొచ్చా? ఇదే నార్మల్ సైక్లోనే ఉంది. సైక్లోన్ హుడ్ వచ్చినప్పుడు దానికి స్పీడ్ 215-220 km/h దాకా ఉంది.
ఈ సైక్లోన్కి మన ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 90 to 100 km/h ఉంటుంది. అందువల్ల భయం పడవద్దు, కానీ ఖచ్చితంగా నెసెసరీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంత స్పీడ్లో కూడా థ్యాచెడ్ రూఫ్స్, వీక్ స్ట్రక్చర్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతాయి. యాక్చువల్గా మత్స్యకారులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ కంగారు పడుతూ ఉంటారు సార్. ఎవరికి కాల్ చేయాలో తెలియదు. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతూ ఉంటారు. బట్ మీ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొత్తం మానిటరింగ్ అంతా మీ దగ్గర నుంచి చేస్తారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమన్నా చెప్పగలరా ప్రజలు? సో ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్టీఎంఏలో ఉన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 112. ఈ నంబర్ మీరు వాడుకోండి, మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసండి. మన తరఫున ఖచ్చితంగా దగ్గరే ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీకి, తహసీల్దార్ ఉండొచ్చు, పోలీస్ వాళ్ళు ఉండొచ్చు, ఎస్టీఆర్ఎఫ్ యూనిట్ ఉండొచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించి మీ దగ్గర పంపుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బిజీగా ఉంటున్నారు. బట్ ఇక్కడ ప్రజలైతే కంగారు పడద్దు అంటున్నారు. ఎంత కంగారు పడితే అంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, కాబట్టి దయచేసి కంగారు పడద్దని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ సైక్లోన్ ప్రస్థానము ఒకసారి రూట్ని మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి మనము ప్రస్తుతం అయితే బంగాళాఖాతం నుంచి అది పూర్తిగా కాకినాడ తీరం వైపు వెళ్తుంది. మనం చూడొచ్చు, ఈ వే చూడొచ్చు. ఇదంతా కూడా సైక్లోన్కి సంబంధించిన ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్, అది ఎట్లా వెళ్తుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సైక్లోన్ ఐ అనేది ఎక్కడ తీరం దాటుతుంది అనేది కాకినాడ. సో ఇదంతా కూడా మచిలీపట్నంకి నియర్ ఇక్కడ మనం చూడొచ్చు. కాకినాడ దగ్గర ఇది టచ్ అవుతుంది. మోస్ట్లీ కాకినాడ దగ్గరికి వెళ్తుందంటే ఇది కాకినాడ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ ఎఫెక్ట్ అనేది విశాఖపట్నం వరకు కూడా ఉండబోతుంది. సో ఏదైతే కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో నియర్ బై కాకినాడ అంటే తీరం దగ్గరికి వచ్చే సమయానికి ఎక్కడ తీరం దాటుతుందనే చూడొచ్చు. ఈ ప్రాంత ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బేసిక్గా ఇక్కడ రాజమండ్రి, తాడేపల్లిగూడెం మనం చూస్తున్నాం కదా, అమలాపురం, సో తుని, ఇక్కడ మనం రంపచోడవరం, ఇవన్నీ కూడా ఏలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం. సో ఈ ఏరియా మొత్తం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. 28వ తారీఖు సాయంత్రం ఇది తీరం దాడబోతోంది. సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల మధ్యలో తీరం దాడబోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటు ఈ జిల్లాలే కాదు, ఇక్కడ ఈ మ్యాప్లో మనం చూస్తున్న జిల్లాలు కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, పశ్చిమ గోదావరి కానీ, తూర్పు కానీ, అలాగే విశాఖపట్నం కానీ. సో ఇవన్నీ కూడా పూర్తిగా రెడ్ కలర్లో ఉన్నాయంటే హైలీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ చెప్తున్న నేపథ్యంలో హెవీ రైన్ఫాల్కి సంబంధించి కూడా చెప్తున్నారు. 27 నుంచి చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే మనకి ప్రఖర్ జైన్ గారు సో ఆయన చెప్పినట్టుగా కూడా మనం ఏదైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్తో పాటు జాగ్రత్తలు కూడా ఏమేమి తీసుకోవాలనేది కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి కూడా ఉంటుంది. సో సార్ చెప్పిన విధానంగా చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పుకార్లన్నీ పొరపాటును కూడా నమ్మొద్దు. ఎక్కడ తీరం దాటుతుంది, లేకపోతే ఏదో అయిపోయింది, బిల్డింగ్లు కూలిపోయి, చెట్లు, ఇటువంటి ఏది నమ్మొద్దు. అఫీషియల్గా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ అఫీషియల్గా వచ్చింది మాత్రమే నమ్మాలి. ఇంకొకటి మినిట్ టు మినిట్ కాదు, సెకండ్ టు సెకండ్ వీళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు మన మొబైల్స్కి. సో ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే తుఫాన్ టైంలో కరెంట్ ఉండదు. సో దాంతో కూడా పవర్ బ్యాంక్స్ కూడా దగ్గర పెట్టుకోండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా దగ్గర పెట్టుకోండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు సార్ చెప్పినట్టుగా కూడా చెట్ల దగ్గర పొరపాటును కూడా ఉండద్దు. చెట్ల దగ్గరే కాదు, పాత బిల్డింగ్ దగ్గర కూడా అస్సలు ఉండదు. సో 112 1070 1800 425 010 అంటే ఇక్కడ మొత్తం 3 నెంబర్స్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. 112 కాల్ చేసినా పర్లేదు, 1070 కాల్ చేసినా పర్లేదు, 1800 425 0101 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇక్కడే మనం చూస్తున్నాం. ఒకసారి కమ్యూనికేషన్ డెస్క్ అని ఇక్కడే పెట్టారు. ఇక్కడ మొత్తం అన్ని నెంబర్లకి సంబంధించి ఏ విధంగా మానిటరింగ్ చేస్తారో చూడొచ్చు. మీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కాల్ చేయండి, ఇమ్మీడియట్గా వీళ్ళు మీకు సహాయం అందించడానికి అయితే 24/7 ఇక్కడ సిద్ధంగా ఉండడానికి ఒక టీం ఉంది. దీంతో పాటు ప్రతి కలెక్టరేట్కి నియర్ బై ఉన్న కలెక్టరేట్ అంటే ఎఫెక్టెడ్ అయ్యే కలెక్టరేట్ అన్నిటికీ కూడా కనెక్షన్ అయి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏమాత్రం కంగారు పడద్దు. మీరు చేయాల్సింది ఒకటే, తుఫాను సమయంలో బయటికి రాకుండా ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు. మిగతాదంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది, అధికారులు చూసుకుంటారు, ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా తుఫాన్ పట్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమండి, విజయవాడ నుంచి.